ఈ వీడియోలో ఇడ్లీ రవ్వ తయారీ పరిశ్రమ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇడ్లీ రవ్వకు డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. అందువలన మనం ఈ ఇడ్లీ రవ్వ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. అన్ని ఏజ్ వాళ్ళు ఇడ్లీస్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అలానే పేషెంట్స్కి ఇడ్లీ మాత్రమే పెట్టమని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఈ ఇడ్లీ తినడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అందువలన ఇడ్లీకి డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. ఇడ్లీస్కి డిమాండ్ తగ్గదు కాబట్టి ఇడ్లీ తయారీలో వాడే ఇడ్లీ రవ్వకు కూడా డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. అందువలన మనం ఈ ఇడ్లీ రవ్వ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మనలో చాలామందికి తెలియంది ఏంటి అంటే ఈ ఇడ్లీ రవ్వని కేవలం రైస్తో మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. ఎటువంటి రైస్ అవసరమో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇడ్లీ రవ్వ తయారీ పరిశ్రమ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరమో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది పర్చేజ్ చేయవలసి ఉంటుంది. ఈ మిషన్ మనకు 28,000కు లభించడం జరుగుతుంది. ఇది బేసిక్ మోడల్ మిషన్. మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయగలము అనుకుంటే 2 లక్షల్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఆ మిషన్స్ కొనవచ్చు. ఈ బిజినెస్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వచ్చేసి ఈ 28,000 మిషన్ కొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. సక్సెస్ఫుల్గా రన్ చేసిన తర్వాత మీకు ఆర్డర్స్ అనేవి ఎక్కువ వచ్చిన తర్వాత పెద్ద మిషన్కి అప్డేట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసి గంటకు 200 కేజీల ప్రొడక్షన్ అనేది ఇస్తుంది. ఇంత సేల్ చేయగలిగినప్పుడే మీరు ఏ పెద్ద మిషన్ కొనవలసి ఉంటుంది. అలానే ఈ బిజినెస్కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి లావుగా ఉండే బియ్యం అనేవి అవసరం అవుతాయి. అలానే విరిగిపోయిన బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని కూడా వాడి మనం రవ్వనే తయారు చేయవచ్చు. వీటి ప్రైస్ ఏ విధంగా ఉంటుంది అంటే 18 రూపాయల నుంచి 20 మధ్య మనకు లభించడం జరుగుతుంది. అదే మీరు ఎక్కువ మొత్తంలో ఈ బియ్యం కొంటే తక్కువ అమౌంట్కే లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు మాట్లాడి కొనుక్కునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ మిషన్ యూజ్ చేసి ఏ విధంగా తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. అలానే మీకు ఏదైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లైవ్ డెమో చూద్దాం. ఫస్ట్ మనం రైస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లావ్ రైస్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదా విరిగిన రైస్ అయినా తీసుకొని 5 నుంచి 6 గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా నీళ్ళల్లో నీట్గా నానిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ బియ్యం మొత్తం ఆరబెట్టవలసి ఉంటుంది. వీడియోలో కనిపిస్తున్నట్టు నీట్గా ఆరబెట్టవలసి ఉంటుంది. ఇవన్నీ ఆరిన తర్వాత క్లాత్లో నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టి బాగా ఆరబెట్టవలసి ఉంటుంది. ఎంతలా ఆరబెట్టాలి అంటే నానిన బియ్యం వచ్చేసి మనకు పొడి బియ్యంలో ఉంటాయి కదా, మామూలు రైస్ నార్మల్ రైస్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఆరబెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా రైస్ వచ్చిన తర్వాత ఈ రైస్ని మనం మిషన్లో వేసి రవ్వగా తయారు చేస్తాం. ఈ మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. ఈ మిషన్ మనకు 28,000కు లభించడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా రైస్ని రవ్వలాగా తయారు చేస్తుంది. ఇందులో మనకు 3 ఫిల్టర్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే కొంచెం లావ్ సైజ్ రవ్వ ఒక సైడు, సన్నది రవ్వ ఒక సైడు, అలానే మరీ సన్నగా పొడిలాగా ఉంటుంది కదా ఆ రవ్వ వచ్చేసి ఒక సైడు. ఇక్కడ వచ్చేసి లావుగా ఉండే రవ్వ అనేది రావడం జరుగుతుంది. ఇటు సైడ్కి కొంచెం సన్నగా ఉండేది రావడం జరుగుతుంది. అలానే అటు సైడ్ ఒకటి ఉంటుంది. అటు సైడ్కు వచ్చేసి మనకు ఇంకా కొంచెం మెత్తగా ఉండే రవ్వ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏ రవ్వ కావాలి అంటే ఆ రవ్వ ప్యాక్ చేసి మనం మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంట్లో రవ్వ తయారు చేసుకోవాలి అంటే ఈ విధంగా రైస్ని నానబెట్టిన తర్వాత మనం మిక్సీ ద్వారా తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత మిక్సీలో ఆ రైస్ అనేది వేయవలసి ఉంటుంది. మిక్సీలో రైస్ వేసిన తర్వాత ఈ మిక్సీ జార్ని క్లోజ్ చేసి మనం మిక్సీని ఆపరేట్ చేయవలసి ఉంటుంది. ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి మనం మిక్సీలో ఉండే ఆ రైస్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పిండిలా కాకుండా మనకు రవ్వలాగా వచ్చిన తర్వాత అందులో ఉండే మొత్తాన్ని సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సపరేట్ చేసుకోవడం ద్వారా మనకు రవ్వ అనేది తయారవుతుంది. ఇంట్లోనే చాలా ఫ్రెష్గా రవ్వ అనేది తయారు చేసుకోవచ్చు. దీంతో ఇడ్లీలు అనేవి తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా తయారైన రవ్వని మనం ప్యాకింగ్ చేయవలసి ఉంటుంది. ఈ ప్యాకింగ్ ఏ విధంగా చేయాలి అంటే కిరాణా స్టోర్ వాళ్ళు వచ్చేసి రవ్వని లూజ్గా సేల్ చేయడం జరుగుతుంది. వారి కొరకు 25 కేజెస్ లేదా 50 కేజెస్ బ్యాగ్స్లో
ఫిల్ చేసి ప్యాకింగ్ చేయవలసి ఉంటుంది. అలానే సూపర్ మార్కెట్ వాళ్ళు ఏ విధంగా సేల్ చేస్తారు అంటే వాళ్ళు 1/4 kg, 1/2 kg, 1 kg ప్యాకెట్స్గా ప్యాక్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం మన బ్రాండింగ్ నేమ్తో ప్యాకింగ్ కవర్స్ అనేవి తయారు చేపించి అందులో 1/4 kg, 1/2 kg, 1 kg, 2 kg ప్యాకెట్స్గా ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్లకు వెళ్ళి మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలానే కిరాణా స్టోర్కి వెళ్ళి కూడా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా సేల్స్ అనేవి పెంచుకోవచ్చు. అలానే మన ఏరియాల్లో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం చాలా తక్కువ అమౌంట్కి సేల్ చేస్తామని వాళ్ళతో మాట్లాడుకొని మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఆ పెద్ద డిస్ట్రిబ్యూటర్కి ఒక బ్రాండింగ్ నేమ్ ఉంటుంది. ఆ బ్రాండ్ నేమ్తో మనం కవర్స్ అనేవి తయారు చేసి ఆ కవర్ బ్రాండింగ్ నేమ్తో మనం ప్యాకింగ్ చేసి వాళ్ళకు సేల్ చేయడం ద్వారా వాళ్ళ బ్రాండింగ్ నేమ్ కాబట్టి మన దగ్గరే ఎక్కువ ఆర్డర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా సేల్స్ అనేవి పెంచుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మనం చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా మన ఏరియాలో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్, స్ట్రీట్ ఫుడ్ సెంటర్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే హోటల్స్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా సేల్స్ అనేవి ఎక్కువ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్ట్రీట్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ హోటల్స్కి వచ్చేసి చాలా తక్కువ అమౌంట్కి హోల్సేల్గా సేల్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు వీళ్ళు ఇడ్లీ ఐటమ్ అనేది వాళ్ళ ఫుడ్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రతిరోజు మన దగ్గరే తీసుకుంటారు. అందువల్ల మనం వాళ్ళకు తక్కువ అమౌంట్కి ఇవ్వడం ద్వారా సేల్స్ అనేవి పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు 1 kg బియ్యం వచ్చేసి 18 రూపాయలకు లభించడం జరుగుతుంది. అలానే ట్రాన్స్పోర్ట్ మరియు ఇతర ఖర్చుల కొరకు 2 రూపాయలు మరియు మార్కెటింగ్ కొరకు ఒక 3 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే టోటల్గా 23 రూపాయలకు 1 kg పిండి రవ్వ అనేది తయారవుతుంది. వాటిని మనం హోల్సేల్గా ఎంతకు సేల్ చేయాలి అంటే 35 రూపాయలకు సేల్ చేయవలసి ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి 1 kg 40 నుంచి 45కు సేల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 35కు సేల్ చేయడం ద్వారా మనకు 1 kgకి 12 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు 1000 kgలు సేల్ చేస్తే ప్రతిరోజు 12,000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో 1000 kgలు అనేది చాలా ఈజీగా సేల్ చేయవచ్చు. మన టౌన్కి సరౌండింగ్ ఒక 30 కిలోమీటర్స్ వరకు మనమే మార్కెటింగ్ చేసుకోగలిగితే ఎవరి బ్రాండ్ రాకుండా మనమే మార్కెటింగ్ చేసుకోగలిగితే చాలా ఈజీగా సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో ఎటువంటి లాస్ రాదు. ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ మిషన్ సప్లై చేసే సప్లయర్ లింక్ అలానే రా మెటీరియల్ సప్లయర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వాళ్ళ దగ్గర కొని ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్కి సంబంధించి మీకు ఏమైనా ట్రైనింగ్ కావాలి అంటే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ రవ్వని ఒక బ్రాండింగ్ నేమ్తో మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి అంటే మాత్రం లైసెన్స్ అనేది అవసరం అవుతుంది. ఎటువంటి లైసెన్స్ కావాలి అంటే FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ అనేది అవసరమవుతుంది. ఈ లైసెన్స్ మనకు చాలా తక్కువ అమౌంట్కే లభించడం జరుగుతుంది. ఈ లైసెన్స్ మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ బిజినెస్ని కొత్తగా స్టార్ట్ చేస్తుంటే వితౌట్ బ్రాండింగ్ నేమ్తో సేల్ చేసి మీకు మార్కెట్లో మంచి సేల్స్ వచ్చిన తర్వాత ఒక బ్రాండింగ్ నేమ్లా తీసుకువెళ్తే బెటర్ ఫ్రెండ్స్. ఇది నా సజెషన్ మాత్రమే. మీరు స్టార్టింగ్ నుంటే బ్రాండింగ్ నేమ్తో పోవాలి అనుకుంటే ఆ విధంగానే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.